అడవిలోంచి ఇంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడ్డారనుకుంటే మళ్ళీ ఈ బాంబు ఏంటి? దాన్ని ఎవరు తీసుకొచ్చారు? ఇంకెవరు, నీ ప్రాణ స్నేహితురాలు మనోహరి. దాని చేతికి బాంబు ఎలా వచ్చింది? అది ఎన్నియో హస్తములు మారి నీ నెచ్చలి హస్తమున పడినది. ఇదంతా ఎప్పుడు జరిగింది గుప్తా గారు? అది ఎటుల సంభవించినదో నీవు వీక్షించదవా? వీక్షింపుము. ధూమ్ తత. మరి ఆ బాంబు కారులోనే ఉండాలి కదా, ఎవరు తీశారు? మరలా నీ స్నేహితురాలే దానిని తీసి దాచినది. అది కూడా వీక్షించదవా? ధూమ్ తత. ఈ మనోహరి ఎంతకు తెగించింది గుప్తా గారు. భాగి అనవసరంగా దాన్ని కాపాడింది. అవును బాలిక, నీ స్నేహితురాలి దుర్మార్గములకు అంతే లేకుండా పోవుచున్నది. అది నా ఫ్రెండ్ అని పదే పదే చెప్పకండి గుప్తా గారు, వినడానికి చిరాగ్గా ఉంది. ఆయన మీద ఆశతో చేయకూడని పనులు ఎన్నో చేస్తుంది. లేదు బాలిక, నిజమునకు నీ స్నేహితురాలికి నీ భర్తపై ఎటువంటి ప్రేమయూ లేదు. కేవలము తనకు దక్కవలసిన వాడు నీకు దక్కాడన్న ఈర్ష్య తప్ప. అటులనే నీ సహోదరిపై కూడా మనోహరికి ఎటువంటి పగయూ లేదు. నీ సహోదరి నీ స్థానమునకు వచ్చిందన్న కోపము తప్ప. మరెందుకు ఇవన్నీ చేస్తుంది? పంతం. దక్కవలసినది దక్కకున్నచో వచ్చు ఉక్రోషము, స్వార్థము. స్వార్థము ఎంతకైనా నువ్వు తెగించును.